ప్రశ్నిస్తున్నా, వీళ్ళు జైల్లో ఉంటే ఆయన భార్య ఆయన కూతురు సెపరేట్గా టెంపరీగా ఇంకో పెళ్లి చేసుకొని వ్రతం చేసుకున్నారా? నవ్వడం కాదు, ఆలోచించండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిత్రులారా, మనము ఎవరు ఏది చెప్పినా వినడం మానేశాం, ఆలోచించడం మానేశాం, ఆచరించడం మానేశాం, దాని గురించి ఇంకొకళ్ళతోని మాట్లాడడం మానేశాం. ఒకడు ఎటు పరిగెడితే మనం అందరం అట్టే పరిగెత్తాలనేటువంటి ఒక గొర్రెల మంద లాంటి మెంటాలిటీలోకి మనం వచ్చామంటే కారణం మన నాయకులు. మనం బాగుపడితే వాళ్ళు బతకలేరు కాబట్టి మనల్ని పరిస్థితికి తీసుకొచ్చారు. లేకపోతే హైదరాబాద్ లాంటి నగరంలో దాదాపుగా 4.5 లక్షల బోగస్ ఓట్ల. ఆలోచించండి. ఎవడు అడగడు, ఎందుకంటే అక్కడ ఆయనే గెలవాలి. ఆయన గెలిస్తేనే అసెంబ్లీలో మేము కూర్చోగలుగుతాం, లేకపోతే కూర్చోలేము. ఇది వాళ్ళ భావన. కాబట్టి హైదరాబాద్ని విచ్ఛిన్నం చేస్తూ హిందువులందరూ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోతూ అంతా కూడా పోలరైజ్ అవ్వడానికి వీలుగా ఇదంతా ఒక పాకిస్తాన్ లాంటిది అనేటువంటి పరిస్థితుల్లో తయారు చేయడానికి కారణం ఏమక్కర్లేదు. ఇంకొకసారి కనుక అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకో 100 సందేశ్ ఖాళీలు హైదరాబాద్లో ఏర్పడతాయి. సందేశ్ ఖాళీ అంటే ఏంటో తెలుసా మీకు? ఒక మినీ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మమతా బెనర్జీ గారి పుణ్యమా అని చెప్పి ఏర్పడింది. అక్కడ ఎవరు ఏం మాట్లాడలేడు. మొన్న వీళ్ళు ఎన్ఎస్జీ కమాండోస్ అందరూ దాడి చేసి అక్కడ తీస్తే విదేశీ అత్యాధునిక ఆయుధాలు, బాంబులు ఇవన్నీ కూడా చెరువుల్లో దాచిపెట్టి బయటకు వచ్చాయి. హిందువులని చంపడానికి దాచిపెట్టినటువంటి ఆయుధాలు. దీనికి అంతటికీ కారణం మనం. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకి ఓటేస్తున్నా కూడా అక్కడ ఎవడో గెలిస్తే నాకెందుకు లేంటి, ఇంట్లో కూర్చుంటాం లేదా ఎక్కడైనా సరే నాకేంటి లాభం అని ఆలోచిస్తాం. దేశం బాగుంటేనే కదా మనం బాగుండేది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీటింగ్లో మనం మన ధర్మం గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడదాం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు కూడా 10 మందిని నువ్వు ఖచ్చితంగా ఓటే, ఎవరికొకళ్ళకి ఓటే, నువ్వు ఇంట్లోంచి బయటికి రా అని చెప్పి తీసుకొచ్చారనుకోండి, మన దేశం బాగుపడుతుంది. ఇంట్లో కూర్చుంటే బాగుపడదు, పని చేస్తే బాగుపడుతుంది. ఇలాంటి వక్ఫ్ బోర్డు ఇస్లాంకి సంబంధించినటువంటి దాడులు మన మీద ఆగాలంటే మనం ప్రతి ఒక్కళ్ళము కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది, చెయ్యి కలపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీకు ఒక చిన్న రహస్యం చెప్తా, ఈ రహస్యాన్ని పాటించండి. మన మతములోనే మనల్ని ముక్కలు చేయడానికి సన్నాసులు చాలామంది తయారయ్యారు. ఎటువంటి అర్థం లేకుండా మనతో అర్థమైన పనులన్నీ చేయిస్తూ ఉంటాడు. పరమశివుడు ఎవడో కాదు, నేనే, నాకు అభిషేకం చేయి నువ్వు బాగుపడిపోతావు అంటాడు. అలాంటి వాళ్ళని నమ్మటం మానేయండి. కలియుగంలో, ఇప్పుడున్నటువంటి యుగంలో శక్తి పూజ తప్ప వ్యక్తి పూజ చేసేవాడు ఎవ్వడు బాగుపడడు. గుర్తుపెట్టుకోండి. వ్యక్తి పూజలు మానేయండి. శక్తి అంటే పరమశివుడు, శక్తి అంటే మహావిష్ణువు, శక్తి అంటే ఆ అమ్మవారు. మీ ఇష్ట దైవానికి పూజ చేయండి. కంటికి కనిపించనిది శక్తి, కనిపించేది వ్యక్తి. వ్యక్తి పూజలు మానేయండి. ఎవడైనా సరే సామాన్యుడే, వాడికి చావు మూడుతుంది. వాడు పొద్దున స్నానం చేయకపోతే 2 రోజులు, 3వ రోజు వాడి దగ్గరికి ఎవడు వీళ్ళు నుంచొని మాట్లాడడు, వాడి శరీరం నుంచి కంపు కొడుతుంది. కాబట్టి వ్యక్తి పూజలు మానేసి శక్తి పూజలు మొదలు పెట్టండి. మనలో ఉండేటువంటి సన్యాసులు ఏం చేస్తున్నారంటే, నేను నమ్మిన విష్ణువే దేవుడు, నువ్వు శివుడిని నమ్మకు అని చెప్తారు. విఘ్నేశ్వరుడికి పూజ చేయించరు. వెంకటేశ్వర అనే నామము కూడా పలకరు. ఎందుకంటే ఈశ్వర అనే పదం పలకాలి కాబట్టి. వెంకట ఈశ్వర ఏమన్నా అంటే నారాయణ అంటారు. అలాంటి వద్దు మనకి మొత్తం భగవంతుడు ఒకడే. ఆది శంకరాచార్యుల వారు కూడా ఒక్కడే. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా చిన్నతనములోనే తిరిగి మన హైందవ ధర్మాన్ని నిలబెట్టాడు. కాబట్టే మనం ఈ రోజున నిలబడి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్కడే. మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆది శంకరాచార్యులు లాంటి వాళ్ళు కావాలి. మీలో ఒక్క వివేకానందుడు రావాలి. మీలో ఒక్క అద్భుతమైనటువంటి శక్తి రావాలి. నేను ఒక్కడే చాలు నా యొక్క ప్రాంతాన్ని నేను బాగు చేయడానికని. నేను ఎంతటోనే స్వామి, నేను అంతా తిరగగలుగుతాను, ఆయన అంటే తిరిగాడు అని చెప్పి అనకండి. ఎందుకంటే
నేను చెప్పే ఈ 2 వాక్యాలని జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా వెలుతురుతో నిండిపోవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూర్యుడు కావాల్సిన అవసరం లేదు. సూర్యుడు అంతటి వాళ్ళం మనం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నీ పక్కన ఉన్నటువంటి నలుగురికి వెలుగు చూపించే ఒక చిన్న దీపం కంటే చాలు, ప్రపంచమంతా వెలుతురుతో నిండిపోతుంది. ఆ సూర్యుడు కూడా మన ముందర నివ్వెరబోతాడు. నీ పక్కనున్న నలుగురిని మార్చడానికి ప్రయత్నం చేయి. నువ్వు మారు, నీ దేశాన్ని నిలబెట్టుకో. మన దేశానికి అద్భుతమైన కంచె లాంటి కేంద్ర ప్రభుత్వాన్ని, చాలా గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ఇంకా గట్టిగా ఏర్పాటు చేయండి. ఇలాంటి అడ్డమైన మనకి ఇబ్బంది పెట్టేటువంటి చట్టాలన్నీ కూడా పోగొట్టేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. మన హైందవ ధర్మము కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సైనికుడు కండి. ఇక్కడ యజ్ఞోపవీతం బ్రాహ్మణులు వేసుకోవాలి, వైశ్యులు వేసుకోవాలి, క్షత్రియులే వేసుకోవాలి, మిగతా వాళ్ళు వేసుకోవడానికి లేదు అనేటువంటి మాట ఎవరైతే చెప్తున్నారో అది తప్పు. తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోయినప్పుడు ఒక టవల్ని ఇట్లా వేస్తారు క్రాస్గా కుడి చేతి కింద నుంచి, అది యజ్ఞోపవీతమే. అది లేకపోతే తల్లికి తండ్రికి దహన సంస్కారం చేయడానికి కూడా పనికిరాదు. కాబట్టి ఈ కులాలు అనేటువంటివి మనము చేసే వృత్తుల మీద ఏర్పడ్డాయి, కానీ అసలు మన ధర్మంలో ఏ కులాలు లేవు. పురుష సూక్తం అనేటువంటి మంత్రాన్ని తీసుకుంటే బ్రాహ్మణోస్య ముఖమాసీతు అంటాడు. ముఖంలో బ్రాహ్మణులు ఉన్నారు. బాహురాజన్యకృత చేతులు క్షత్రియులు ఉన్నారు. ఊరు తదస్య యద్వైశ్య అన్నాడు. అని పాదాల చెంత, ఆ భగవంతుని పాదాల చెంత మిగతా వర్ణం వాళ్ళందరూ ఉన్నారు అనేటువంటి మాట చెప్పాడు వేదంలో. మనము భగవంతుడికి ఏ కులము వాడైనా సరే తల ఎక్కడానిస్తాడు? ఎక్కడ? పాదాల దగ్గర. కానీ భగవంతుడు వక్షస్థలంలోనూ భగవంతుడు ముఖం మీద ఆనించాడు తన తల. దానికి ఉదాహరణగానే చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఒక ఉత్సవం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 4వ వర్ణంలో జన్మించినటువంటి వాళ్ళని ఆయన ఆ ప్రధాన అర్చకులు భుజం మీద కూర్చోబెట్టుకొని ఊరేగుతూ దేవాలయంలోకి తీసుకొని వెళతారు. అంత గొప్ప జాతి అది. అది మన వేదాలలో ఉంది. కానీ దాన్ని బయట పెడితే సోకాల్డ్ సెక్యులర్ నాయకులు బతకలేరు. చెయ్యాలని చెప్పేసి ప్రయత్నం చేయండి. హైందవ ధర్మములో మీకు జన్మనిచ్చినందుకు మీ తల్లికి, ఆవిడ భర్త అయినందుకు మీ తండ్రికి, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఆ పరమశివుడికి, ఈ భారతదేశంలో పుట్టినందుకు భరత మాతకి మీ జీవితంలో ప్రతిరోజు ఒక్క 2 నుంచి 4 నిమిషాలు కేటాయించండి చాలు. నాకు ఇంకేం అక్కర్లేదు. ఆ 4 నిమిషాలు కూడా ఆలోచించడానికి, మన ధర్మం గురించి ఆలోచించడానికే మీరు కేటాయించండి. మన భారతదేశాన్ని ఇంకా ఎవడు ఏమీ చేయలేడు. ఇంకొక చిన్న ముక్క చెప్పి సెలవు తీసుకుంటాను. మనలో ఉండేటువంటి ఈ యొక్క కుల మత అంటూ కులాల ముఖ్యంగా మనల్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సోకాల్డ్ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక చిన్న పాయింట్ గురించి మాట్లాడతాను. ఏ పార్టీ అయితే 60 సంవత్సరాల పైన మన భారతదేశాన్ని అడ్డగోలుగా పరిపాలించిందో ఆ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో గురించి నేను ఈ పాయింట్ గురించి మాట్లాడడానికి నాకు ఉత్తేజాన్ని కలిగించినటువంటి ఆ శక్తి రాకా సుధాకర్ గారు. వారి వీడియో చూస్తే నేను ఈ విధంగా మీతో ఈ పాయింట్ని మాట్లాడుతున్నాను. మనము సంపాదించినటువంటి సంపాదన ఎవరికి చెందాలి స్వామి? మన పిల్లలకి, మన తర్వాత తరాల వాళ్ళకి. ఎందుకంటే న్యాయంగా సంపాదిస్తున్నాం. చట్టపరముగా ఏవైతే పన్నులు కట్టాలో వాటిని న్యాయంగా కడుతున్నాం కాబట్టి. కానీ ఒక 10 ఏళ్ల కిందటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అభయం ఇస్తాను అనేటువంటి చేయి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడితే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏం చేశారంటే మనందరి ఆస్తుల గురించి ఒక సర్వే చేస్తారట. చేసి
మనకున్న ఆస్తుల్లో సగభాగము గవర్నమెంట్ తీసుకుంటుందట. తీసుకొని అవన్నీ మళ్ళీ అధికముగా ఉన్నటువంటి అల్పసంఖ్యాకులకి పంచుతుందట. అల్పసంఖ్యాకులు అంటే తక్కువగా ఉండాలి, కానీ అత్యధికంగా ఉన్నటువంటి అల్పసంఖ్యాకులకి పంచుతుందిట. 10 ఏళ్ల కిందట అప్పుడు తలబాగా పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి కూడా ఈ దేశంలో ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటి అధికారం ఆ మైనారిటీ వాళ్ళది అన్నాడు. అంటే మీరందరూ ఎందుకు పుట్టారు ఈ దేశంలో? నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ 10 ఏళ్లలో వచ్చింది. ఈ ఇన్నేళ్లలో మళ్ళీ మాకు నవమికి ఉత్సవం చేసుకోవడానికి, ఊరేగింపు చేయడానికి అనుమతి ఇవ్వండి దేవుడా అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అదే శుక్రవారం నమాజులకి, రంజాన్ నమాజులకి పర్మిషన్లు అక్కర్లే. మన రాముడి కోసం ఒక 2 గంటలు ఊరేగింపాలంటే పర్మిషన్లు కావాలి. మీరందరిలోనూ ఐకమత్యం లేకపోతే ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. మీరందరూ పురఖాలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హిందువులందరూ ఐకమత్యముతో ఒకే తాటి మీద, ఒకే మాట మీద నిలబడ్డప్పుడు మాత్రమే మన భవిష్యత్తు తరాలన్నీ కూడా హిందువుల్లాగా ఉండగలుగుతాయి. జై హింద్. వినిపించట్లేదు. జై హింద్. వందే మాతరం. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. జై శ్రీరామ్. నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరి ముందర